క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ అన్నాడు. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఫండమెంటల్ రైట్స్ ఒక సిటిజన్ వైలేట్ అయినప్పుడు ఆ సిటిజన్ కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇప్పుడు అవి మనకి పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఏ పార్ట్లో ఉంటాయి? పార్ట్ 4. సో పార్ట్ 4లో ఉంటాయి. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఇంప్లిమెంట్ కానప్పుడు మనం కోర్ట్స్కి అప్రోచ్ అవ్వలేం. ఎందుకంటే ఇవి అంటే జస్టిసేబుల్ ఇన్ నేచర్ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అంటే బోత్ ఆర్ జస్టిసేబుల్. ఇది కాదు. డిపిఎస్పీస్ ఓవర్ రైట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఇది కూడా కాదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసేబుల్ బట్ డిపిఎస్పీస్ ఆర్ నాట్. ఇది కరెక్ట్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి.